సార్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో 2.0 చూస్తారని చెప్తున్నారు వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని 2.0లో చూస్తారు వచ్చే గవర్నమెంట్ అని చెప్తారు. కానీ 2.0 రానేమో అది వాళ్ళ కళ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మరో 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వ అధికారం ఉంటుంది, చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అది మేమంటాం, అది వాళ్ళ కళ. అది మేమంటాం, వాళ్ళ కళ. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆయన మీద విశ్వాసం ఎంతమందికి ఉందో తెలుసు. ఆయన పేదవాళ్ళ గుండెల్లో ఏ విధంగా స్థానం సంపాదించాడో తెలుసు. దాన్ని వీళ్ళెవరండి చెరిపేయటానికి? వీళ్ళ వల్ల వద్దండి. ఇవాళ అనాలి కాబట్టి అంటున్నాడు ఆయన కూడా. పవన్ గారు అంటున్నాడు, ఆయన అంటున్నాడు. పవన్ గారు తక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య, ఎందుకో నాకు తెలీదు. ఆయన తక్కువ మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారును లోకేష్ బాబు గారు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. ఇవాళ వాళ్ళ టైము. మా నాయకుడు అన్నట్లు వాళ్ళ టైము. రేపు మా టైం అంటున్నాక అదే మేము 2.0 అనేది మేము అదే అంటున్నాం. చూద్దాం సార్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నిర్మాణం దగ్గర నుంచి కూడా మీరు దగ్గరుండి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారితో కానీ కుటుంబంతో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేసేవాడు. అంటే మా వ్యక్తిగతం అయితే కాదు. తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడతారు, పరిపాలన పట్టించుకోడు, ఎక్సెట్రా. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ విషయం ప్రజలకు తెలియాలి, ఆ ఉద్దేశం మమ్మల్ని. ఇప్పుడు పబ్జీలు ఆడటం ఏంటంటే అసలు అదేంటో కూడా తెలియదు. ఆయన ఎక్కడ కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, ఇంకొక చోట కూర్చున్నా కూడా వీటి మీద ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన దృష్టి. ఎవ్రీథింగ్ పక్కా అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సార్, వీళ్ళు వచ్చి 13 నెలలు అయింది కదా. ఆయన పరిపాలన చేసిన దానికి, అప్పుడున్న లా అండ్ ఆర్డర్కి ఏమంటారు, అప్పుడు ప్రభుత్వ సిస్టమ్ నడిచిన విధానానికి ఇప్పటికి చెప్పండి. అప్పట్లో మన కార్యకర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏమన్నా చెప్పే టైం ఇది ఉంది ఇచ్చాడు ఆయన? ఇవాళంతా పోలీస్ స్టేషన్లు, సారా కొట్లు, రెవెన్యూ ఆఫీసులు అన్నీ ఇళ్ళే కదండి. ఇసుక పోయి చూడండి, అంటే ఆ కృష్ణానది అమ్మటే పెద్ద మన తాడేపల్లి కొండంత పెట్టారు స్టాకులు. ఎవరిదా స్టాకు? ఉచిత ఇసుకన్నారు కదా, ఆ స్టాక్ ఎవరిది సార్? చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి. మరి ఇవన్నీ ఒక్కటి సార్, ఏదైనా తమ వరకు వస్తే ఇది కాదని ఆయన లో కూర్చున్నాడు, పాలసీలు కూర్చున్నాడు. పాలసీ ఆయనకుండేదే, నీకు లేవా? నువ్వు కట్టుకోలేదా? నువ్వు 5 ఎకరాలు తీసుకున్నావు, ఇప్పుడు రేపు నువ్వు కట్టడానికి ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు.